మూసీ బాధితులు బీఆర్ఎస్ ఆఫీస్ కు క్యూ కట్టారు. 20 ఏళ్ల క్రితం కొన్న ఇళ్లను నేలకూల్చితే తాము ఆత్మహత్యలు చేసుకుంటున్నామంటున్నారు బాధితులు. అన్ని అనుమతులు తీసుకుని ఇళ్లను నిర్మించుకున్నామని, పర్మిషన్లు ఇచ్చిన అధికారులను వదిలేసి తమ జీవితాలతో ఆడుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల దగ్గరకు వచ్చి మార్కింగ్ చేసి వెళ్లారని, అప్పటి నుంచి నిద్ర లేకుండా పిల్లలతో రోడ్ల మీదకు వచ్చామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామంటున్న బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులతో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. వాళ్ళ గోడు వినిపించుకుని వచ్చారు. కొంతమందితో మనం మాట్లాడి గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా పెద్ద ఎత్తున కూల్చున్నది మనం చూస్తున్నాం. ప్రధానంగా నాలాల మీద కావచ్చు, చెరువుల మీద అక్రమంగా వెలిసినటువంటి వాటిని కూల్చున్నామని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ భవన్కి చాలా మంది వచ్చారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బండ్లగూడ జాగిరి కావచ్చు, మిగతా తదితర ఏరియాలందరూ కూడా వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్కి వచ్చారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ గోడు వినిపించుకుని వచ్చారు. కొంతమందితో మనం మాట్లాడిద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మేము బండ్లగూడ జాగిరి నుంచి వస్తున్నామండి. ప్రాబ్లం ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు సార్. మేము బఫర్లో ఉన్నామని చెప్పారు సర్వేకి వచ్చి. సో బఫర్లో ఉన్న వాళ్ళు ఏంటి, ఏ లెవెల్ ఏం చేస్తారు మాకు అసలు? సార్ 15 ఏళ్ల క్రితం 2014లో అన్ని వెరిఫై చేసుకుని వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ చేత గవర్నమెంట్ చేత రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాపర్టీ కొన్నామండి. అప్పుడు లీగల్ అయిన ప్రాపర్టీ ఇప్పుడు ఇల్లీగల్ అని ఎందుకు అవుతుంది? సడన్ గా వాళ్ళు పాలసీలు చేంజ్ చేయడం వల్ల లీగల్ ఇల్లీగల్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు 20 సంవత్సరాలు బాగా కష్టపడి సంపాదించుకొని చదువుకొని గవర్నమెంట్కి వచ్చే 10 రూపాయలు 3 రూపాయలు ట్యాక్స్ కట్టుకుని మిగతా డబ్బులతో ప్రాపర్టీ కొనుక్కుంటే 3 రూపాయలు 30% ట్యాక్స్ చేసే ఎంప్లాయీ ఆక్రమణదారుడు అవుతారండి ఎక్కడన్నా? ఇది ఎక్కడ చట్టం అండి? ఇది ఎక్కడ న్యాయం? ఇల్లు FTL పరిధిలో ఉందా, బఫర్ జోన్ లో? అది కూడా క్లియర్ గా ఎవరు చెప్పట్లేదండి. మన ఎగ్జంప్షన్ అండి. ఎవరు ఒక కాలనీకి వచ్చేసేసి ఇది మీ పరిస్థితి, గవర్నమెంట్ మీకు ఇది ఇవ్వబోతుంది, ఇది చేయబోతున్నాం అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరండి. రోజు ప్రతి ఒక్కటి టెన్షన్, యూట్యూబ్ లో వీడియోలు చూడడం, మీడియాలో వీడియోలు చూసి ప్రతి ఒక్కరు టెన్షన్ గా పడతారు. అటు జాబులు చేయటమా, ఇటు ఇచ్చేసుకోవటం. ఇది మన జనరేషన్ కాదండి, ఒక జనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు పెద్ద అయ్యే కొద్దికి ఈ ప్రాసెస్ అలా చూసి మనం లాని ఫాలో అయిపోయి లీగల్ గా మనం కొనుక్కున్నా గానీ, మనం ఏం చేసినా గానీ వాళ్ళు పాలసీ చేసినప్పుడల్లా ఇది ఇల్లీగల్ అవుతుందని అనుకుంటారు పిల్లలు కూడా. ఒక వ్యవస్థ ఇప్పుడు ఒక జనరేషన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది దీనివల్ల. మేము కూడా సేమ్ మా ఇల్లు బఫర్ జోన్లు ఉన్నాయి అన్నారండి. అసలు బఫర్ జోన్లు ఉన్నాయా లేదా? ఫస్ట్ థింగ్ మేము అక్రమంగా కొనుక్కోలేదు, మాకు అన్ని లీగల్ గా ఉన్నాయి. మీరు వచ్చి చూడండి. మేము మావి 150 గజాలండి మా అందరివి. మావి మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఎప్పుడు లేని ఇప్పుడు కొత్తగా ఇది బఫర్ జోను, ఇది ఇప్పుడు మా పిల్లలకి ఎక్కడ వెళ్ళాలి, మేము ఎక్కడ వెళ్ళాలి, ఇంటి పెద్దోళ్ళని తీసుకొని ఎక్కడ వెళ్ళాలి? మీరు ఎంతసేపు మమ్మల్ని ఒక ట్యాగ్ లైన్ వేశారు. ఎవరు చెప్పారు మేము అక్రమంగా? మాకు అన్నీ ఉన్నాయి మాకు. అయినా మాకు ఈ ప్రాబ్లం ఏంటి? మాకు మా ఇల్లు మాకు కావాలండి. వేరే దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు కదా. మాకు వద్దండి ఆ డబుల్ బెడ్రూమ్, మాకు వద్దు. మా ఇల్లు మాకుంటే చాలు. మేము పిల్లలు ఉన్నోళ్ళం, మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. రేపు పిల్లలు అడుగుతున్నారు ఇల్లు ఎక్కడ అంటే మేము ఏం చెప్పాలి? పెద్దవాళ్ళని తీసుకొని ఎక్కడ వెళ్ళాలి? ఏంటి మాకు ఈ పరిస్థితి? మేము ఇంత కష్టపడి మనం లోన్ కట్టుకుంటున్నాం, అన్ని చేసుకుంటున్నాం. ఇదేంటి మాకు? మా ఇల్లు మాకు కావాలి అంతే. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక భరోసా ఇచ్చింది. లీగల్ టీం కూడా ప్రత్యేకంగా వాళ్ళ కోసం పెడతామని కూడా చెప్పింది. వాళ్ళతో మాట్లాడిద్దాం. మా దగ్గర కళ్యాణ్ ఉన్నారు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా వీళ్ళకి ఎలాంటి భరోసా ఇచ్చారండి మీరు? మా పార్టీ పరంగా వీళ్ళకి లీగల్ గా ఏ ఇష్యూస్ వచ్చినా కూడా మా పార్టీ చూసుకుందా అని చెప్పేసి మా హైకమాండ్ పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళకి లీగల్ గా ఏంటంటే సలహాల గురించి కాకుండా వాళ్ళు కేసు ఫైల్ చేయడానికి ₹1 కూడా పెట్టకుండా పూర్తిగా మా పార్టీ కోర్ట్ ఫీజు కానీ అడ్వకేట్ ఫీజు కానీ భరిస్తూ వాళ్లకు ఆ ధైర్యాన్ని ఇచ్చి చేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు కూలగొట్టకుండా మీరు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఎట్లా లీగల్ గా పోతాం మేము. కోర్టులో ఫైల్ చేస్తాం కేసు, కోర్టు డిసిజన్ తీసుకుంటాం. ఆల్రెడీ నిన్న కూడా ఒక కేసులో వాళ్ళు అన్నెసరీ వితౌట్ కోర్ట్ ఆర్డర్ ఉన్న తర్వాత కూడా మీరు కూర్చేసి అని చెప్పేసి రేపు హైకోర్టు మండే రోజు సమన్స్ ఇష్యూ చేసింది. అట్లా బై కోర్టు ద్వారా మేము వాళ్ళకు చెప్తాం, లీగల్ గా వెళ్తాం. రాజీవ్ సాగర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత. మీరు పార్టీ హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు మిత్రులందరూ రావడం జరిగింది, వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ప్రత్యక్షంగా చూడండి.
ఖచ్చితంగా రేపు ఉదయం 9 గంటలకు ఒక 10 మంది ఎమ్మెల్యేల బృందంతో హరీష్ రావు గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వచ్చిన ఇవాళ ఉదయం 6:30 గంటలకు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటంటే 1993లో తీసుకున్నారు. వాళ్ళు 1993లో ఏ ప్రభుత్వం ఉన్నది, ఈయన ఏ పార్టీలో ఉన్న టీడీపీ ప్రభుత్వం. కొంతమంది 2005లో పర్మిషన్ తీసుకున్నారు. ఆ 2005లో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు కూడా 2019 తర్వాత తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. 1993 నుంచి 2009 ఉన్న వరకు ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకు లోన్స్ వచ్చినాయి. LRS కట్టుకుంటారు, బ్యాంక్ లోన్స్, కొంతమంది LIC నుంచి లోన్స్ వచ్చినాయి. అన్ని విధాలుగా డ్యూ డెలిజెన్స్ తీసుకొని కొంతమంది US నుంచి ఇక్కడ యూకేలో 10 years యూకేలో ఉండి హైదరాబాద్లో సెటిల్ కావాలన్న ఆది ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి ఇక్కడ చెప్తా ఉన్నాను. కొంతమంది ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్లు ఇవాళ హైదరాబాద్ వాళ్ళకు అస్సాం, మేఘాలయ, నేపాల్ ఉన్న వాళ్ళు హైదరాబాద్లో గ్రీనరీ బాగుంది, హైదరాబాద్లో ఇక్కడ ఉంటే మా పిల్లలకు ఉద్యోగ భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగం మంచిగా ఉంటే చదువు బాగుంటుంది ఒక ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. అట్లాంటి ఆశలు పెట్టుకున్న ఇవాళ వాళ్ళు రాత్రిపూట నిద్రపోవాలంటే భయపడుతున్నారు. పర్మిషన్ తీసుకోకుండా కబ్జా చేసిన వాళ్ళని అక్రమదారులు. ఇవాళ ఒక మహిళ, తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, తను ఏమంటుందంటే నేను గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నా, బ్యాంక్ లోన్ తీసుకుని నేను ఎట్లా అక్రమదారులు, మాకు ఆ ముద్ర ట్యాగ్ వేయొద్దు, మేము అక్రమదారులు కావాలంటే రేపు ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇల్లు అమ్ముకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతుంది. అక్రమదారులు అనే ఒక ముద్ర వేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు తప్ప మేము పర్మిషన్ తీసుకొని కట్టినామని చెప్తా ఉన్నారు తప్ప అట్లాంటి పరిస్థితులు లేవని చెప్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా సిటీ పరిధిలో ఉన్నటువంటి కావచ్చు, లేదంటే మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఆక్రమదారులను చెప్తున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే లీగల్ టీం వాళ్ళకు భరోసా ఇచ్చిందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే వాళ్ళకి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంది మనం చూస్తున్నాం, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము తోడుంటామనేటువంటి భరోసా అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్.